ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందా ఆగిపోతుందా? అదేంటి బాబాయ్ అంత మాట అనేసని అనుకుంటున్నారు కదా. మరి ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే అనుమానాలు రావా? మరి ఇదే అనుమానం టీం కూడా వచ్చినట్లుంది. అందుకే ఎన్టీఆర్ బర్త్డే అప్డేట్ అంటూ ఓ తీపు కౌరు చెప్పేశారు. అందులోనే అసలు విషయం దాచేశారు. మరి అదేంటో చూసేద్దామా? RRRతో ఫ్యాన్ ఇండియా స్టారే కాకుండా ఏకంగా ఫ్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. అందుకే టెక్నికల్గా సౌండ్ ఉన్న సినిమాలకే ఓకే చెప్తున్నారు తారక్. ఈ క్రమంలోనే దేవరా కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఆయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాపై కొన్నాళ్ళుగా ఏ సౌండ్ లేదు. సలార్ 2తో త్వరలోనే బిజీ కానున్నారు ప్రశాంత్ నీల్. మరోవైపు తారక్ కూడా దేవరా పార్ట్ 1తో పాటు వార్ 2 చేస్తున్నారు. నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఎన్టీఆర్ వచ్చాక దేవరా 1 పూర్తి చేయనున్నారు. అలాగే వార్ 2 కూడా కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత దేవరా 2 మొదలు కానుంది. ఇక ఇవన్నీ అయ్యేలోపు సలార్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కానుందని తెలిసిందే. వార్ 2 దేవరా 2 పూర్తి అయ్యేలోపే సలార్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ 3-1 స్క్రిప్ట్ని కూడా సిద్ధం చేయిస్తున్నారు నీల్. ఒకవేళ ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలైతే తారక్ షూటింగ్లోకి రావడానికి కాస్త సమయం పట్టేటట్టే ఉంది. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఏమవ్వబోతుందో.